హాయ్ ఎవ్రీవన్. మినిమం మనకి 3 టైర్ కేక్ చేయాలి అంటే 5 kg రిక్వైర్మెంట్ అనేది ఉండాలి క్వాంటిటీ వైజ్. బట్ మనకి 3 kgలో 3 టైర్ కావాలని చెప్పి కస్టమర్ అయితే అడగడం జరిగిందనమాట. నేను చెప్పాను, క్వాంటిటీస్ కరెక్ట్ గా ఉంటేనే దాని ఓవరాల్ లుక్ బాగా వస్తుంది. హైట్ అండ్ సైజ్ మ్యాటర్స్ అండి. టైర్ కేక్స్ అంటే మనం వచ్చిన క్వాంటిటీలో 2 టైర్ 3 టైర్ ఈజీగా చేయలేము అని చెప్పాను. కానీ వాళ్ళు అయినా పర్వాలేదండి, మీరు 3 kgలో 3 టైర్ వచ్చేలాగా ప్లీజ్ కొంచెం ట్రై చేయండి అని కొంచెం రిక్వెస్టింగ్ గా అడిగారనమాట. సరే అని నేను కూడా ఎందుకు మనం ఒకసారి ట్రై చేయకూడదు, ఒకసారి లెట్స్ ట్రై అని చెప్పి నేను క్వాంటిటీ అనేది మెజర్ చేసుకున్నాను. అండ్ సైజెస్, కేక్ టిన్ సైజెస్ కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్నాను. ఫస్ట్ ప్రీ ప్లాన్ అనేది చేసుకున్నాను అనమాట, ఎలా చేయాలి ఏంటి అనేది. సో అదంతా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పుడైనా కంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించినా, యూస్ఫుల్ అనిపించినా సరే చిన్న లైక్ ఇస్తూ సపోర్ట్ చేయండి. చాలా మంది చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక చిన్న లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్ని ఎంకరేజ్మెంట్ చేసినట్లయితే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఎలా 18 సైజెస్ అంతా తీసుకున్నాను అది చూద్దాం, ఓకేనా. 3 kg బ్యాటర్ ఒకేసారి నేను స్టాండ్ మిక్సర్ యూజ్ చేసి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీ దగ్గర స్టాండ్ మిక్సర్ లేకపోతే మీరు 1.5 kg బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాఫ్ క్వాంటిటీ కూడా చేయొచ్చు. ఈ 10 సైజెస్ ఏమేమి తీసుకున్నానంటే 8 ఇంచ్, ఆ తర్వాత 6 ఇంచ్, ఆ తర్వాత 4 ఇంచ్ అనమాట. ఈ 3 టిన్ సైజెస్ అనేటివి తీసుకున్నాను. ఫస్ట్ మీరు 3 టిన్ సైజెస్ పక్కన పెట్టుకోండి. 1.5 kg క్వాంటిటీ ఎంతైతే వస్తుందో కేక్ టిన్ కి హాఫ్ హైట్ వచ్చేంత వరకు 3 టిన్స్ లో పోసుకొని బేక్ చేసుకోండి. స్టవ్ లో అయినా సరే, ఓవెన్ లో అయినా సరే చక్కగా బేక్ చేసి రెడీ చేసేసి పెట్టేసుకోండి. సో ఈ టిన్ సైజ్ ని మనము యూజ్ చేసుకొని 3 టైర్ కేక్ అనేది 3 kgలో కంప్లీట్ అనేది చేసేయచ్చు. మీకు ఇంకా ఇలా చెప్పి అర్థం కాలేదు, ఎట్లా పోసుకోవాలి, బ్యాటర్ ఎలా బేక్ చేసుకోవాలి, ఈక్వల్ గా మీరు ఎలా పోసారు అని ఇంకా ఏమైనా మీ మైండ్ లో డౌట్స్ రైజ్ అయి ఉంటే కనుక పైన ఈ వీడియో లింక్ అనేది ఇస్తున్నాను. ఇదేంటంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఏ టిన్ సైజ్ కి ఎట్లా మీరు క్వాంటిటీ పోసుకోవాలి అనే దాని టాపిక్ గురించి, ఎస్పెషల్లీ 2 టైర్ 3 టైర్ కేక్స్ కి మనము బ్యాటర్ అనేది ఎలా ఈక్వల్ గా ఈవెన్ గా ప్రతి టిన్ లో ఫాలో అవ్వాలి అనే దాని గురించి డీటెయిల్ గా చెప్పున్నాను. సో ఆ వీడియో లింక్ ని పైన ఇస్తున్నాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే బ్యాటర్ పోసుకునే విషయంలో, స్పాంజ్ రెడీ చేసుకునే విషయంలో కానీ ఇంకా ఏవైనా అదర్ ఫ్యాక్టర్స్ మీకు తెలియకపోయి ఉంటే ఒకసారి ఆ వీడియో చూసి క్లారిఫై తెచ్చుకోండి. ఆ వీడియో తర్వాత కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ అయితే నేను ఇక్కడ 8 ఇంచ్ అనేది స్పాంజ్ మొత్తంగా రెడీ చేసుకుంటున్నాను. చెప్పాను కదా, 8 ఇంచ్ స్పాంజ్ అయితే మంచిగా బేక్ అయింది, రెడీ అయిపోయింది. సో అది కూల్ అయిన తర్వాత నేను స్లైసెస్ గా ఈచ్ లేయర్ వచ్చేసి ఒక 5 to 6 లేయర్స్ అనేది కట్ చేసుకున్నాను. ఒక్కొక్క లేయర్ మనకి 1 cm అంత గ్యాప్ లోనే ఉంటుంది, 1 cm థిక్నెస్ తో ఉంటుంది అనమాట. స్పాంజ్ లేయర్ పెట్టిన తర్వాత షుగర్ సిరప్, విపింగ్ క్రీమ్, ఇది వచ్చేసి బ్లాక్ ఫారెస్ట్ కేక్ అడిగారు కాబట్టి విపింగ్ క్రీమ్ తర్వాత మనము కాంపౌండ్ ష్రెడ్స్ అనేటివి వేసుకుంటాం. ఈ ష్రెడ్స్ మీరు సింపుల్ గా డార్క్ కాంపౌండ్ ని ఏదైనా ఒక గ్రేటర్ ఉంటుంది కదా, క్యారెట్ తురుముకునేది, వాటితో మీరు ఆ కాంపౌండ్ ని తురుముకొని ఫ్రిడ్జ్ లో పెట్టినట్లయితే ఒక 10 minutes మీకు ఈ విధంగా పొలుకులుగా కాంపౌండ్ ష్రెడ్స్ అనేటివి రెడీ అయిపోతాయి. అవి యూజ్ చేసుకొని మీరు సింపుల్ గా బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే క్రమ్ కోటింగ్ చేసి పెట్టేసుకుంటారు. నెక్స్ట్ నేను ఇప్పుడు 6 స్పాంజ్ అనేది సేమ్ అదే విధంగా రెడీ చేసుకుంటున్నాను. సో స్పాంజ్ నేను చెప్పాను కదండి, ఫస్ట్ 3 kg బ్యాటర్ ఒకసారి మనము అన్ని కేక్ టిన్స్ లో హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ పోసుకున్న తర్వాత రిమైనింగ్ బ్యాటర్ ని నేను సెకండ్ బ్యాచ్ చేసుకొని బేక్ చేసుకున్నాను.
సో మీరు 1.5 వేసుకుంటే ఒకేసారి 3 బ్యాచెస్లు ఈక్వల్గా పోసేసుకోండి. తర్వాత సెకండ్ బ్యాచ్ అలా చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్న కేక్ స్పాంజ్ స్లైసెస్ ఏదైతే ఉన్నాయో 5-6 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా నేను 2 టైమ్స్ బేక్ చేసుకున్నాను. అంటే 2 స్పాంజ్లు అనమాట. అంటే మనకి 8 ఇంచులు 2 స్పాంజ్లు వస్తాయి, 6 ఇంచులు 2 స్పాంజ్లు వస్తాయి, 4 ఇంచులు 2 స్పాంజ్లు వస్తాయి. మీరు ఈ గమనించారా ఈ వరుస ఎట్లుంది? 8-6-4 అట్లుంది, 8-7-6 అట్లా లేదనమాట. ఎందుకంటే నెక్స్ట్ సైజ్ మీరు పిక్ చేసుకున్నట్లయితే మీకు టైర్ కి అసెంబ్లీ చేసినప్పుడు పెద్దగా గ్యాప్ ఉండదు, ది లుక్ కూడా అంత బాగా అనిపించదు. అట్లీస్ట్ 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి మీరు దాని తర్వాత ఇంచు అలా తీసుకున్నట్లయితే మీరు పర్ఫెక్ట్ గా కేక్ టైరింగ్ చేసిన తర్వాత లుక్ బాగుంటుంది. లైక్ 8-6-4 ఇలాగ తీసుకోండి, లేదంటే 7-5-3 ఇలా తీసుకోవచ్చు, లేదంటే 9-7-5 ఇలాగైనా తీసుకోవచ్చు. లైక్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ అట్లాగైనా మీరు తీసుకోవచ్చు సింపుల్ గా. సో దీనివల్ల మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది అనుకుంటాను. 3 kgలో మనం 3 టైర్ అనేది ఎలా ప్రిపేర్ చేసాం అనేది ఆల్మోస్ట్ అర్థమైపోయింది. సో నేను ఇప్పుడు అసెంబ్లీ చేస్తున్నది వచ్చేసి 4 ఇంచ్ టిన్ది 2 స్పాంజెస్ బేక్ చేసుకున్నాను కదా, అవి 2 కూడా 4-5 పీసెస్ కట్ చేసుకొని అసెంబ్లీ అనేది చేసేసుకుంటున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకదాని మీద ఒకటి మనం టైరింగ్ అనేది చూస్తాము ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత. సో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను నేను. చూడండి, ఇందులో ఈ వీడియో టాపిక్ లో ఏమైనా డౌట్స్ వస్తే కనుక ప్లీజ్ మొహమాటం లేకుండా కామెంట్స్ లో కింద మెన్షన్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అండ్ దెన్ మీ కేక్స్ లో మీరు ఇప్పటి వరకు హోమ్ బేకర్ అయినా సరే, లేదా ఇంట్లో పిల్లల కోసం కేక్స్ చేస్తున్నా సరే, లేదా ఆల్రెడీ హోమ్ బేకరీ బిజినెస్ ఉన్నా సరే, మీకు కావాల్సిన టిప్స్ అన్ని కూడా మన ఛానల్లో చాలా చెప్పున్నాను. షార్ట్ వీడియోస్ చూడండి ఒకసారి, మన ఛానల్ వీడియోస్ ని ఒక్కసారి మీరు చూడండి. నేను 2020 నుంచి ఈ ఫీల్డ్ లోనే ఉంటున్నాను. ఆల్మోస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఈ హోమ్ బేకరీ బిజినెస్ ఫీల్డ్ లో. సో నాకు తెలిసిన ప్రతి ఒక్క టాపిక్ కూడా మీకు అందజేస్తూ వచ్చాను. సో మీకు నా ఛానల్లో వీడియోస్ మీరు చూసినట్లయితే మిమ్మల్ని మీరు చాలా ఇంప్రూవ్ చేసుకోగలరు. సో తప్పకుండా వాచ్ చేయండి. కంటెంట్ నచ్చింటే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీలాంటి హోమ్ బేకరీ బిజినెస్ చేస్తున్న ఫ్రెండ్స్ ఎవరైనా, లేదా కేక్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ సర్కిల్లో, వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఇప్పుడైతే ఫైనల్ ఫినిషింగ్ కి వచ్చేసాము. ఫైనల్ ఫినిషింగ్ కస్టమర్ ఇచ్చిన ఒక రెఫరెన్స్ పిక్చర్ లో మనకి బ్లూ అండ్ లైట్ క్రీమ్ అంటే హాఫ్ వైట్ 2 ఉన్నాయి కాబట్టి నేను బాటమ్ టైర్ కి అండ్ టాప్ టైర్ కి బ్లూ ఫిక్స్ అయిపోయాను. మధ్యలో టైర్ మాత్రం ఇలా హాఫ్ వైట్ అన్నమాట. హాఫ్ వైట్ కలర్ యూజ్ చేయాలి. సో మనకి ఏది తక్కువ కలర్ ఉంటుందో ఆ ఫస్ట్ వర్క్ చేసేస్తాను. హాఫ్ వైట్ చేసేస్తే అందులో మనం బ్లూ మిక్స్ చేస్తే రెండిటికి ఒకేసారి పని అయిపోతుంది. కాబట్టి నేను ఫస్ట్ విప్పింగ్ క్రీమ్ లో హాఫ్ వైట్ కోసం లైట్ గా లెమన్ ఎల్లో జెల్ ఫ్రూట్ కలర్ ని విప్పింగ్ క్రీమ్ లో అయినా ఏ క్రీమ్ లో అయినా లైట్ గా యాడ్ చేసుకున్నారంటే మీకు హాఫ్ వైట్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఈ హాఫ్ వైట్ విప్పింగ్ క్రీమ్ ని మొత్తం ఓవరాల్ గా మనం రఫ్ గా ప్యాలెట్ నైఫ్ లో ఓవరాల్ ది కేక్ అప్లై చేసుకొని స్క్రాప్ చేసుకొని టాప్ సైడ్ లెవెలింగ్ అనేది చేసేసుకుంటాము. ఒకవేళ ఎక్కడైనా అన్ఈవెన్ గా అనిపించినా, హెచ్చు తగ్గులుగా ఉన్నా కూడా సెకండ్ టైం మనం లెవెలింగ్ చేసేసుకొని స్క్రాప్ చేసుకొని పైన స్క్రాపర్ తో స్మూత్ చేసేసుకుంటాము. సో ఇక్కడ కొంచెం మెస్సీగా ఉంది కాబట్టి మనం టిష్యూతో క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిగిలిన 2 టైర్స్ కి బ్లూ కలర్ కావాలి కాబట్టి రిమైనింగ్ విపింగ్ క్రీమ్ లో జెల్ ఫుడ్ కలర్ అనేది బ్లూ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ బ్లూ కలర్ లైట్ షేడే ఇచ్చాను, ఎందుకంటే ఫస్ట్ బర్త్డే మోస్ట్లీ పిల్లలందరూ ఉంటారు. సో మోస్ట్లీ నేను లైట్ షేడ్స్ తీసుకుంటున్నాను. డార్క్ షేడ్స్ వెరీ రేర్, అది కూడా కస్టమర్ తప్పనిసరిగా కావాలి అని అంటే అప్పుడు చేస్తుంటాను. సో మీరు కూడా పిల్లలు అండ్ ఫ్యామిలీస్ హెల్త్ విషయాన్ని కాన్షియన్స్ లో పెట్టుకొని చేయండి. ఫుడ్ కలర్స్ అనేటివి ఎక్కువ యూజ్ చేయడం తగ్గించేయండి, ఇంకా మంచిది వాళ్ళ హెల్త్ కి. మనకి హెల్తీ వర్షన్ లోనే ఉండాలి కాబట్టి హోమ్ బేకరీ బిజినెస్ ఎప్పుడు నాకు తెలిసిన టిప్స్ ని
నేను మీకు షేర్ చేస్తున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. ఓకేనా? సో ఇప్పుడు బాటమ్ టైర్ అయితే అయిపోయింది. అంటే ఐ మీన్ 8" టైర్. 8" టైర్ మీరు ప్లేస్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా కేక్ దేంతో అయితే డెలివరీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ కార్డ్బోర్డ్ మీదే మీరు డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. ఇది 3 kg లోపలే ఉంటుంది కాబట్టి మన కేక్ అప్ టు 3 kg కాబట్టి మనము ప్లైవుడ్ బేస్ డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. డ్రమ్ బేస్ అవసరం లేదు దీనికి. సో ప్లైవుడ్ బేస్ ఉంటే మీరు దాంట్లో పెట్టుకొని డైరెక్ట్ గా డెలివరీ అనేది చేసేయచ్చు. సో నేను ఇంకా ఇప్పుడు వచ్చేసి 4" చేస్తున్నాను ఫైనల్ కోటింగ్. ఇది ఫైనల్ కోటింగ్ ఇచ్చేసిన తర్వాత మనము బాగా ఫ్రిడ్జ్ లో బట్టి సెట్ చేసుకోవాలి. మినిమం టు మినిమం 2 to 3 hours మీరు బాగా సెట్ చేయండి. అప్పుడే మీకు ఏమైతుందనంటే నెక్స్ట్ మనం ఫాండెంట్ అవన్నీ వర్క్ చేసిన టాపర్స్ అన్ని కూడా దీని మీద ప్లేస్ చేస్తాం కాబట్టి కంపల్సరీగా మీరు చేసిన కేక్స్ అన్ని కూడా ఈ టైరింగ్ విడివిడిగా మీరు 8" 6" 4" విడివిడిగా చేసినవన్నీ కూడా బాగా సెట్ అయి ఉండాలి. సెట్ అయిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అంటే మీరు లైట్ గా ఫింగర్ తో టచ్ చేసినప్పుడు మీకు క్రీమ్ అంటుకోకుండా రావాలి మీ చేతికి. బాగా సెట్ అయింటే క్రీమ్ చేతికి అంటుకోదు, లైట్ గా మీకు ఆ తేమ అనేది అంటుకుంటుంది తప్ప క్రీమ్ అయితే చేతికి అంటుకోదు అనమాట. సో ఇది వచ్చి చిన్న హింట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు క్రీమ్ అంటుకొని వచ్చేస్తుందంటే మీ చేతికి ఇంకా ఒక 1/2 hour 1 hour ఉంచాలన్నమాట ఫ్రిడ్జ్ లో, నార్మల్ గా కూలింగ్ టెంపరేచర్ లో. సో నా కేక్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న కేక్స్ అన్ని కూడా బాగా సెట్ అయిపోయాయి. సో ఇప్పుడు 8" ఏదైతే బాటమ్ టైర్ ఉంటుందో దాన్ని కింద పెట్టేశాను. సో కింద పెట్టేసుకొని టర్న్ టేబుల్ మీద 6" టైర్ అయితే తీసుకుంటున్నాను. దీన్ని మెల్లిగా మనము స్క్రాపర్ యూజ్ చేసుకొని కేక్ బోర్డ్ నుంచి మనం రిమూవ్ చేస్తున్నాం. ఒక సర్కిల్ ఇచ్చుకుంటే మీకు అంటుకున్నది కాస్త రిమూవ్ అయిపోతుంది. అలాగా మీరు 2 ప్యాలెట్ నైఫ్ యూజ్ చేసుకొని అలా ఈజీగా ఎత్తి ఇలాగా బాటమ్ టైర్ మీద పెట్టేసుకోవచ్చు. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ మనం 4" కేక్ చేసుకున్నాం కదా, ఆ కేక్ ని కూడా మనము మెల్లిగా కేక్ బోర్డ్ నుంచి ప్యాలెట్ నైఫ్ తో రిమూవ్ చేసుకొని దీనిపైన పెట్టేసుకుంటాం 6" పైన. సో ఈ విధంగా 3 టైర్లు ఒక దాని మీద ఒకటి అరేంజ్ చేసేసుకున్న తర్వాత మనము ఒక్కసారి ముందు వెనక అన్ని చూసుకోండి. ప్రతి టైర్ పెట్టేటప్పుడు మనం పెట్టేది వచ్చేసి బ్యాక్ సైడ్, అది మీకు మైండ్ లో ఉండాలి. మనం పెట్టిన సైడే ఫ్రంట్ పెట్టద్దు, ఎందుకంటే మీరు ఒకసారి కేక్ పెట్టి ప్యాలెట్ నైఫ్స్ ని రిమూవ్ చేసినప్పుడు లైట్ గా మీకు కింద కొంచెం ఎడ్జెస్ అన్ఈవెన్ గా అవుతుంది, అది నార్మలే. బట్ మీరు అన్ని కూడా ఒక సైడ్ పెట్టుకొని వచ్చినట్లయితే ఆ వెనకాల కనిపించిన అన్ఈవెన్ ని మీరు బ్యాక్ సైడ్ తిప్పేసుకోండి. అర్థమవుతుందా? సో ముందర ఉండేది ముందరకు వస్తుంది, బ్యాక్ సైడ్ ఇప్పుడు పెట్టిన ప్లేస్ వచ్చేసి వెనక్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా చూసుకున్న తర్వాత కొంచెం క్రీమ్ తీసుకొని ఇలా బార్డర్ లో మీరు కొంచెం ఏదైనా లైట్ మినిమల్ డిజైన్ ఇచ్చారనుకోండి, ఆ అన్ఈవెన్ కూడా అనిపించదు. సో చూడడానికి బాగుంటుంది, ఇంకా మీకు ఆ అన్ఈవెన్ ఫీలింగ్ కూడా రాదనమాట. ఇప్పుడు ఈ కేక్ ఫాండెంట్ టాపర్స్ అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చూపించాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా మీరు డ్రై చేసుకోవాలి. ఇంత స్ట్రిప్ గా రావాలంటే డ్రైయింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, మనం ఓవెన్ లో అయినా స్టవ్ లో అయినా సరే చేసుకోవచ్చు డ్రైయింగ్ ప్రాసెస్. సేమ్ మెథడ్ అనమాట. ఆ వీడియో లింక్ ని నేను పైన మెన్షన్ చేస్తాను, మీరు చూసి తెలుసుకోండి. సెపరేట్ టాపిక్ గా కావాలని మన స్టూడెంట్స్ అందరూ అడగడం వల్ల నేను ఆ వీడియోని సెపరేట్ టాపిక్ గా పెట్టాను. సో ఎవరైనా తెలియలేదు, మీ ఫాండెంట్స్ వచ్చేసి కేక్ లో పెట్టిన తర్వాత జారిపోతున్నాయి, ఇలాంటి సో మెనీ XYZ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఆ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఆ ప్రాసెస్ వీడియో అంతా ఈ పైన మెన్షన్ చేసిన వీడియోలో చూసి తెలుసుకోండి. ఈ వీడియో అయిపోయిన వెంటనే ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. నెక్స్ట్ మీరు చేసే కేక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి పర్ఫెక్ట్ గా నా లాంటి సూపర్ ఫైన్ ఫినిషింగ్ తో చేసిస్తారనమాట. సో ఇప్పటి వరకు మీరు ఆ పడ్డ బాధలేమి ఇంకా మీదట పడరు.
ఫౌండెంట్ తోటి ఇష్యూ తోటి. సో సింపుల్ గా ఉంటుంది, చూసి తెలుసుకోండి. అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కేక్ డిజైన్ కి ఏవేవి టాపర్స్ అయితే అడిగారో, టెడ్డీ బియర్ నెంబర్ 1, స్టార్స్, ఇంకా నేమ్ లేబుల్, ఇవన్నీ కూడా మనము అన్ని బాగా చక్కగా డ్రై అయ్యాయి కాబట్టి 1 by 1 నేను ఇన్సర్ట్ చేసేసుకుంటూ వస్తున్నాను. అండ్ ఇంకో విషయం, కేక్ టాపర్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. జస్ట్ పెట్టి పైనే పెట్టి చూడండి, అక్కడ పెడితే అది సెట్ అవుతుందా, ఆ డిజైన్ కి మ్యాచ్ అవుతుందా, ఓకే అవుతుందా, ఈ పొజిషన్ ఓకేనా, లేకపోతే మనం వేరే పొజిషన్ లో పెట్టాలనా, సేమ్ కలర్ దగ్గర దగ్గర రాకుండా అట్లా ముందు వెనక కొంచెం సైడ్స్ లో అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం చూసుకొని ఒక్కొక్కటిగా నిదానంగా ప్లేస్ చేసి చేయండి. అద్భుతంగా వస్తాయి మీ కేక్ డిజైన్స్ కూడా. నాకెలా అయితే నా కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారో, నా వర్క్ కి మీకు కూడా అంతే అప్రిషియేషన్స్ ఇచ్చి ముంచెత్తుతారనమాట. సో ఇదండి ఈ కేక్ విషయానికి వస్తే, 3 kgలో 3 టైర్ కేక్. నేను నమ్మలేకపోతున్నాను నిజంగా వస్తుందా అనేసి. బట్ ఎస్ అండి, నాకు వచ్చింది, నేను చేయగలిగానంటే మీరు కూడా ఈజీగా చేయగలరు. సో నెక్స్ట్ టైం మనం 2 kgలో కూడా ట్రై చేద్దాం. ఇఫ్ పాసిబుల్ అయితే నేను ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్స్ లో చెప్పండి, తప్పకుండా చేస్తాను. ఇప్పుడైతే ఈ కేక్ అంతా చేస్తున్నప్పుడు మా అమ్మ ఉండేది పక్కన. పాప నువ్వేమో 3 kg అన్నావు, ఇది 3 కంటే ఎక్కువే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది, ఒకసారి వెయిట్ వేసి చూడొచ్చు కదా అని మా అమ్మ అడిగింది అనమాట. సో వెయిట్ వేసి చూసాను, ఇట్స్ అబ్సల్యూట్లీ 3 కన్నా ఎక్కువే ఉంది, 3.6 ఉంది. సో 3 kgల 600 గ్రాములు ఉన్నాయి. అఫ్ కోర్స్ మనం ఫాండెంట్ టాపర్స్ అన్ని యాడ్ చేసాం, కొంచెం కేక్ లో ఎక్కువే వస్తుంది కానీ